తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం అండి. లలితా సహస్రనామాల పారాయణం చేయటం వల్ల మనకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అని చెప్పి, అంటే ఒక్కొక్క నామం కూడా ఒక్కొక్క పరిహారమే, అంటే ఒక్కొక్క ఇబ్బంది కానివ్వండి, ఒక్కొక్క కోరిక తీరడానికి కానివ్వండి పరిహారం లాగా పనిచేస్తుంది అని చెప్పి ఎంతవరకు వాస్తవం? ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారు అంటే యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమో నమః. ఈ యావశక్తి అంతా ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్న ఈ ఎలక్ట్రికల్ పవర్ అంటున్నాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? జలం నుంచి వస్తుంది. ఈ పంచభూతాల నుంచే వస్తుంది ఏదైనా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమే 5 ఎలిమెంటల్ బాడీ. మనం కంటికి కనిపించే ప్రపంచం అంతా 5 విభాగాలుగా ఉంది. అందుకని అందులో అన్నిట్లోనూ శక్తి ఉంది. శక్తి లేనిది ఎందులోనూ లేదు. కొన్ని కనిపించేలా ఉంది, కొంత కనిపించకుండా ఉంది, అంతే. అందుకని మనకి తల్లి లాంటిది అమ్మ. ప్రకృతినే తల్లి అంటారు. అందుకని ఆ అమ్మని ప్రార్థించడం లలితా సహస్రనామ స్తోత్ర ప్రకారంగా. అందుకని ఆ లలితా సహస్రనామ స్తోత్రాల్లో చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మస్మిత అనేది ఉంది. ఆ నామం ఏంటంటే మనకి ఈ గృహంలో ఉండేటువంటి గృహ దోషాలు, ఏవైతే గ్రహ దోషాలు కానీ వాస్తు దోషాలు కానీ ఎవరో మరి చెప్తారు, చెప్పినప్పటి నుంచి మన మనసులో అదే లాగుతూ ఉంటుంది. అందుకని దీని పరిష్కారం ఆ నామంలో ఉంది. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అనేటువంటి 22వ నామంలో శ్లోకంలో. అలా ఈ శ్లోకాలు ఒక్కొక్క శ్లోకాల్లో ఆ అమ్మవారు మనకి ఏ ఏ విభాగాల్లో వాళ్ళు వర్ణించారో వసిన్యాది వాగ్దేవతలు ఆ విభాగాలన్నీ మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవడానికే. అందుకని మనకి ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో దేహంలో, లేదా గృహానికే ఇబ్బంది వస్తుంది, అందుకని ఇది అనమాట. ఇది గృహానికే ఇబ్బంది వస్తే. అలానే మహామాయా క్రమారాధ్య మహాభైరవ పూజిత అని 56వ శ్లోకంలో ఉంది లలితా సహస్రనామ స్తోత్రాల్లో. దీంట్లో నిగూఢంగా మనకి లొంగనటువంటి దీర్ఘకాలిక రోగాలకి సమాధానం ఉంది ఖచ్చితంగా. అదే మనం ఆ భావనతో ఆ అమ్మవారిని గనక ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ ఒక్క నామాన్ని ప్రతిసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట చదివినప్పుడు. లేదు ఆ ఒక్క లైన్, ఆ 2 చరణాలని 108 సార్లు చదువుకోవచ్చు. అంటే ఎట్లా చదివినా ఇవి అమ్మ దగ్గర మనం తల్లిగా భావించి మన కష్టం ఏదో మనం స్పష్టంగా చెప్పుకోవడమే. అమ్మ ఎవరు? శ్రీ సూక్తంలో ఉంటుంది. అసలు ఈ దేవతా శక్తి ఎవరు? వనస్పతి స్తవ వృక్షోద బిల్వ. వృక్షమే ఆ బిల్వ వృక్షం అమ్మవారు. బిల్వ వృక్షం ఈశ్వరుడు అని చెప్తున్నాం. అందుకని మనకన్నా ముందు ఎవల్యూషన్లో ఏమున్నాయండి? ముందు ఖనిజాలు, తర్వాత వృక్షాలు, దాని తర్వాత జంతువులు, దాని తర్వాత మనుషులు. అందుకని మనకి 2 ఎవల్యూషన్ మధ్యలో జంతువుల తర్వాత జంతువునాం నరజన్మ దుర్లభం అని మరి ఆదిశంకరాచార్యులు ఏం చెప్పారంటే ఆ జంతు లక్షణాలు ఈ మనుషుల్లో ఉన్నాయి. వాటిని మనం నివారించుకోవాలి. కానీ వాటికన్నా ముందేముంది? వృక్షాలు ఉన్నాయి. అందుకని వృక్షాలు చూడండి, ఒక్కోటి 1000 సంవత్సరాలు ఉంటాయి. మన ఆయుష్యం 100 సంవత్సరాలు లేవు. అందుకని వృక్షమే తల్లి. అలా ప్రకృతిని మనం ఈ లలితా సహస్రనామ స్తోత్రం ద్వారా అమ్మని స్పష్టంగా శ్రీమాత్రే నమః అనుకొని అక్కడి నుంచి ఆరంభం చేసుకొని చివరికి ఏం చెప్తోంది, ఏం చూపిస్తోంది మనకి? శివశక్త్యైక్య రూపిణి లలితాంబికాయే నమః. అంటే అమ్మవారు ఎప్పుడు కూడా ఈశ్వరుడితో కలిసి ఉంటుంది. అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు అసలు అమ్మవారు? ఈ ఇడా పింగళనే యోగరహస్యం అన్నారు. అందుకని అది ఎవరు? ఎడమ భాగం అమ్మవారు, ఎడమనాడి, కుడినాడి
పురుష స్వరూపం. ఈ రెండు మారే సమయమే సంధ్యా సమయం. అందుకని ప్రతిరోజు సంధ్యా సమయంలో మనం గమనించవచ్చు. ఆ మార్పు జరిగే సమయంలో పట్టుకోగలిగితే తురియ సంధ్యాం చెప్తే వాక్ సిద్ధిర్భవతి. చివరిది రాత్రి 12కి వచ్చేది తురియ సంధ్య. అందుకని పగలంతా కుదరటం లేదండి, మరి మంత్రజపం చేసుకోవడానికి మరి రాత్రి కూర్చోండి. మరి అవసరం ఉన్నవాడు కూర్చోవాలి కదా, కష్టం ఉన్నవాడు కూర్చోవాలి. రాత్రి కూర్చొని అప్పుడేంటి ఆ సంధ్యా సమయంలో మన మనస్సు నిలుస్తుంది. ఉదయం కన్నా ప్రాణం పైకి వెళ్తూ ఉంటుందండి. ఉదయం 6 గంటల నుంచి మూలాధారం నుంచి 6-7 గంటల పాటు కింద ఉంటుంది. ఆ తర్వాత హృదయంలో 8 గంటలకు వస్తుంది సాయంత్రం పూట. ఆధ్యాత్మికమైన ఈ పారాయణలు కానీ ఇవన్నీ కూడా అమ్మవారు నవరాత్రులను రాత్రిపూట పెట్టింది. అంటే అర్థం ఏంటి, మీరు సాయంత్రం 8 గంటల నుంచి ఏ ఆధ్యాత్మిక స్తోత్రాన్నైనా లలితా సహస్రనామాన్నైనా శ్రద్ధా విశ్వాసంతో ఆచరించుకోండి. లేదు సమయం ఇంకా కుదరలేదండి అప్పటికి కూడా అంటే అర్ధరాత్రి కూర్చోండి, ఒక్క అరగంట సేపు కూర్చోండి, ఆ లలితా సహస్రనామం పారాయణ చేయండి. ఆయా నామాలు విశిష్టమైన నామాలు ఏమున్నాయో వాటిని ఉపయోగించుకోండి. అలాగే మనకు 61వ నామంలో 61వ స్తోత్రంలో చిన్మయి పరమానంద విజ్ఞానగణ రూపిణి అని ఉంది. దీంట్లో శ్వాసకు సంబంధించినటువంటి నివారణ కలిగించే శక్తి సంబంధమైన మంత్రం నిక్షిప్తమై ఉంది. అందులో 61వ దాంట్లో చిన్మయి పరమానంద విజ్ఞానఘన రూపిణి. విజ్ఞానము అంటే విజ్ఞానానికి మన దేహంలో ఎక్కడ స్థానం? హృదయ స్థానం. అందుకని ఆ హృదయం దగ్గర ఉన్నటువంటి ఏవైనా లంగ్స్కి సంబంధించినటువంటి డిఫికల్టీస్ ఉంటే అవన్నీ కూడా నివారణ అవుతాయి. కానీ ఇవన్నీ ఎలా నివారణ అవుతాయి అంటే మీ శ్వాసని కొద్దిగా గమనిస్తూ ఆ శ్వాసని ఉపయోగించుకుంటూ, మీకు ఎప్పుడు బాగోలేదు అన్నప్పుడు శ్వాసని మార్చుకోండి. మీకు ప్రాబ్లమేటిక్గా ఉంది, తలనొప్పిగా ఉంది, దేహం సరిగ్గా లేదు, మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఈ శ్వాసలో మార్పు వస్తేనే మనకి ఈ ఇబ్బంది వచ్చింది. కాబట్టి వెంటనే మార్చండి. మనం రెండు కదా, కుడి నడుస్తుంటుంది, ఎడమ నడుస్తుంటుంది. ఏది నడుస్తుంటే దాన్ని మార్చేయండి, మీకే తెలుస్తుందా దాని ఉపయోగం. అలా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి అనేకమైనటువంటి వేదంలో ఉండేటువంటి విద్యలన్నీ కూడా ఆ విజ్ఞానం అంతా ఇప్పుడు ఇందులో ఏముంది? విజ్ఞాన గణరూపిణి. చిన్మయి పరమానంద విజ్ఞాన గణరూపిణి. ఆ విజ్ఞానం అంటే శారీరక సంబంధమైన విజ్ఞానం, ఆధ్యాత్మిక సంబంధమైన విజ్ఞానం మనకు అందిస్తుంది. అమ్మవారు 3 రూపాలుగా మనం ప్రార్థిస్తాం అమ్మవారిని. ఒకటి స్థూల రూపంగా, మనం అందరం స్థూలంగా ఉన్నాం కాబట్టి అమ్మవారిని కూడా ఒక స్థూల రూపంగా భావిస్తాం. రెండవది సూక్ష్మ రూపం ఏదైతే ఉందో అది మంత్ర రూపంగా, అక్షర రూపంగా భావిస్తాం, మంత్రంగా భావిస్తాం. రెండో విభాగంలో. మూడో విభాగంలో సర్వాంతర్యామి. ఇప్పుడు ఏదైతే శక్తి యాదేవి అన్నామో ఈ శక్తి అంతా కూడా విశ్వమంతా ఉంది. ఆ విశ్వంలో ఉన్న శక్తి మన దేహంలో ఉన్న ప్రాణశక్తే. విశ్వంలో ఏముందంటే విశ్వంలో ప్రాణం ఉంది, మన దేహంలో ప్రాణం ఉంది. మన ప్రాణం ఉంది అని మనం గమనించగలిగితే ఈ ప్రాణాన్ని ఆ విశ్వ ప్రాణంలో కలపడమే ఆధ్యాత్మికత అంతే. అందుకని ఇది మనకి ఇలాంటి స్తోత్రాలు చదివినందుకు ఆ అమ్మవారు ఈ లలితా సహస్రనామ విశిష్టత ఏంటంటే ప్రేమ ప్రజ్ఞ పెరుగుతుందండి మన లోపల. మొట్టమొదట ఈ మనిషికి కఠోరంగా ఉండేటువంటి వాడికి వీడి ప్రాబ్లం వస్తుందంటే వీడి అహంకారం వల్లనే వస్తుంది. అందుకని మన అహంకారం కొంత తగ్గి మనం తెలుసుకొని మనం సన్మార్గంలో వెళ్ళాలంటే ఈ స్తోత్రం ఎలా పనిచేస్తుందండి అని మీరు అడిగితే దానికి ఇది ప్రామాణికంగా ఈ రకంగా పనిచేస్తుంది ఖచ్చితంగా. ప్రేమతత్వం, ప్రజ్ఞ, ప్రేమ రెండు పెరుగుతాయి. ప్రజ్ఞము ఎక్కడుంది? మనస్సు పైన బుద్ధి, బుద్ధి పైది ప్రజ్ఞ అంటారు. లోపల ఇంటెలిజెంటే, ఇన్స్టెంట్గా వస్తూ ఉంటుంది చూడండి కొంతమందికి, చూడంగానే గ్రహించగలుగుతారు. అటువంటి తెలివితేటలన్నీ మనకు కూడా వస్తాయి అమ్మవారిని ఆశ్రయిస్తే. అదే ఇలా ఒక్కొక్క నామంలో అనేక రకాలుగా. ఇప్పుడు ఇంకోటి ఉంది, జన్మ మృత్యు జరా వ్యాధి. అసలు మొత్తం మన అన్ని రకాల సమస్యల్ని ఒక 4 భాగాలుగా మనం కనుక తీసుకుంటే వేదమే మనకి చెప్పింది. అసలు మానవుడికి ఏం సమస్యలు ఉంటాయి? ఈశ్వరుడిని బ్రహ్మే అడిగాడు. ఈ జనులందరూ కూడా, ఈ జీవులంతా ఇలా జన్మ మృత్యు జర వ్యాధులతో బాధపడుతున్నారు, వీటికి నివారణోపాయం చెప్పు అని అడిగాడు.
అందుకని అది లలితా సహస్రనామంలో ఎక్కడుంది? భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అంటే ఠ అనేటువంటి శబ్దంలో ఈ రుద్రమంత్రం ఉంది. అందుకని అమ్మవారు శివశక్తి రూపిణి. అందుకని అమ్మవారు అయ్యవారు కలిసినటువంటి మంత్రం ఇది. కాబట్టి ఈ ఇద్దరు కలిస్తే ఏమవుతుంది? జన్మ మృత్యు జర వ్యాధులన్నీ సర్వ నివారణ. ఈ జన్మతోటి మోక్షం వచ్చేస్తుంది. వాళ్ళని అంతగా నమ్మి అంతగా విశ్వాసంతో ఉంటే ఆయా స్తోత్రాలని కనుక మనం ఉపయోగించుకుంటే మనకి మరణ భయం పోతుంది. ఈ మొత్తం అంతా భయమే, మృత్యువు భయం పోతుంది. ఖచ్చితంగా ఈ లలితా సహస్రనామ పారాయణ అంత విశిష్టమైనది. ఈ విధంగా చాలా అనేకమైన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నామాల్లో ఆ వర్ణించినటువంటి దాంట్లో మన పుస్తకం తీసుకొని వరుసగా చదువుతూ ఉంటే మనకే తెలుస్తూ ఉంటాయి ఎలా ఉపయోగించుకోవచ్చు. ఇలా ఇప్పుడు 3-4 రకాలుగా మనకు కావాల్సినటువంటి ఉపయోగాలు ఇందులో ఉన్నాయి అని ప్రామాణికంగా చెప్పడం జరిగింది. ఇది గురుముఖత వెళ్తే మంత్రం కూడా ఇస్తారు. నా దగ్గర దాకా వస్తే మంత్రం కూడా ఇస్తాం. అలాగే ఇందులో సంతాన ప్రాప్తి కోసం కూడా ఒక మంత్రం ఉంది. సృష్టికర్తి, బ్రహ్మరూప, గోప్తి, గోవింద రూపిణి ఉంది కదా నామం. అది 63వ నామం శ్లోకం. అందులో ఏముంది? సృష్టికర్తి, సంతాన ప్రాప్తి కలగాలంటే ఈ చరణాన్ని 108 సార్లు చదువుకోవచ్చు. ఇందులో మంత్రం ఉంది, గోపాల మంత్రం ఉంది, అమ్మవారి మంత్రాలు ఒక్కొక్క గురువుకి ఒక్కొక్క రకంగా దర్శించబడ్డాయి. ఏవైనా అందుకని వాళ్ళు అవసరమైన వాళ్ళు మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి గురుముఖత లేదా వాళ్ళకి తెలిసిన గురు ద్వారా మంత్రాలని స్వీకరించి 2వ విభాగంలో మనం అమ్మవారిని తృప్తిపరుస్తూ మన దేహంలో కావాల్సిన మన ప్రయోజనాల్ని ఇలా సంతాన ప్రాప్తి కోసమని ఈ అమ్మవారు ఏం చేస్తుంది? సృష్టి స్థితి లయ తిరోధాన వమనము అంటారు. వమనం అంటే అనుగ్రహం చివరిది. అంటే ఏ అనుగ్రహం అయితే ఈశ్వరుడి ద్వారా అమ్మవారి ద్వారా కలగాలో ఈ నామం కనుక మనం బాగా ప్రతిసారి ప్రతి చరణంలో మొదట లేదా ఈ ఒక్క చరణాన్నే 108 సార్లు మన ఇష్టం అమ్మాని ప్రార్థించి నా అవసరం ఇది ఉంది, నా కష్టం ఇది ఉంది, నువ్వు తీరుస్తావని నమ్మకం నాకుంది అని ఏ భగవత్ స్వరూపాన్నైనా భావించవచ్చు. మామూలుగా అయితే అందులో నామాల్లోనే వస్తుంది కదా. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. 4 బాహువులతో ఉంటుంది అమ్మవారు అని. అలా 4 బాహువులతో ఉన్నటువంటి ఆమెని లలితాదేవిగా భావించి స్థూలంగా ఈ మంత్రం ద్వారా సూక్ష్మంగా మన అవసరాలు ఈ రకంగా సంతాన ప్రాప్తికి కానీ, హృదయంలో ఇబ్బందులు కలిగితే కానీ, ఈ మరణ భయం నుంచి తొలగించుకోవడం కానీ ఇవన్నీ నివారణ చేసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు.